చెప్పారట. పొత్తు సంగతి మీరు మర్చిపోయి మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పారట 175కి పోటీ చేయడానికి. అందుకనే పోరుబాట అని అని కార్యక్రమాలు నడుపుతున్నారు వాళ్ళు. కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. పొత్తు పెట్టుకునే సంగతి మీరు వదిలేయండి అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇక ఫైనల్గా వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేస్తారనుకోండి ఆంధ్రాది, ఇంకా అసలు పొత్తు లేనట్టు. 2024 ఎన్నికల్లో రెండో స్థానం కోసం భారతీయ జనతా పార్టీ పోటీ పడుతుందా? ఒకవేళ 10-11 తేదీలో నోటిఫికేషన్ వచ్చేస్తే వీళ్ళు ఇలా లేట్ చేసుకుంటూ పోతే అభ్యర్థులకి టైం సరిపోద్ది. 29లో అధికార పక్షం కోసం పోటీ పడుతుంది, అదే 24లో తమ ఉనికి కోసం పోరాడుతుంది అంతే. కనీసం సెకండ్ ప్లేస్ కూడా లేదు ఇప్పుడు, అసలు దగ్గరలో లేదు, అవకాశం లేదు. వాస్తవం మాట్లాడాలిగా దగ్గరలో లేదు. అంటే ఇండివిజువల్ గా పోటీలో ఉంది అంతే. అంటే ఇండివిజువల్ గా బరిలోకి దిగినా, ఇండివిజువల్ గా బరిలో దిగి సీరియస్ గా పార్టీ అధినాయకత్వం ఎఫర్ట్ పెడితే, ఓ రకంగా చెప్పండి ముళ్ళు కర్ర పెట్టి పొడవాలేదని పొడిస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అధినాయకత్వమే మాట్లాడితే, ఎవరైతే వైసీపీలో అసంతృప్తులు తెలుగుదేశంలో అసంతృప్తులతో మాట్లాడి తీసుకొస్తే మాత్రం కనీసం 15-20 స్థానాల్లో బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద ఇంకా షా మోడీ ద్వయం పూర్తిగా దృష్టి పెట్టలేదా? ఖచ్చితంగా పెట్టాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు నుంచి తన మనుషుల్ని పంపించి ఇక్కడ చేస్తున్నాడు, అటు జగన్మోహన్ రెడ్డి తనే నేరుగా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు.